ఇక్కడ చూడండి కుప్పల తెప్పలు కనిపిస్తూ ఉంటాయి మనకి. బ్లూ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ అంతే. ఎప్పుడు అంటే మొత్తం రాజుపడి తీసుకొచ్చి మొత్తం అని సెట్ చేసి పెడతారు అనమాట. బ్యాటరీలు అయిపోగానే ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్లి దాన్ని మళ్ళీ ఛార్జింగ్ చేసుకొచ్చి హెల్మెట్ చూసినా కదా ఎంత గమ్మతుందో. చూసా కదా హెల్మెట్ అన్లాక్ అయిపోయింది. ఎక్స్కలేటర్ ఇది మొత్తం ఇయ్యలా, ఇక ఇది ఒక్కటి ఇచ్చినాడు అంతే, ఎడ్జ్ లాగా. ఇక ఎడ్జ్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మీకు రెంటల్ బైక్స్ గురించి నేను చూపిస్తాను. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళారన్నమాట. అది ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మొత్తం ఆన్సర్గా కంటిన్యూగా చూడండి. దాంతోపాటు ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా. ఎందుకు అబ్బా లైక్ కొట్టట్లేదు? లైక్ కొట్టకపోతే వేరే వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ వర్షం పడతా ఉంది, ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటా. వర్షం బీభత్సంగా పడతా ఉంది అప్పటి నుంచి. సో ఈ రోజు వీడియోలో రెంటల్ బైక్ మనం ఎట్లా స్టార్ట్ చేస్తాం, ఏం సంగతో నేను చూపిస్తాను. దాంతోపాటు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారో కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. ఏంటంటే ఈ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే ఇట్లాంటి స్టేషన్స్ ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్క ఏరియాలో కొన్ని స్టేషన్స్ ఉంటాయి అనమాట. ఆ స్టేషన్స్ నుండే సైకిల్ తీసుకెళ్ళాలి, లేకుంటే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టాలన్నమాట. కాబట్టి దాని తర్వాత ఏం చేశారు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినారు. అంటే నెక్స్ట్ స్టేజ్ అది ఏంటంటే సైకిల్ ఎక్కడ తీసుకుపోయినా, ఎక్కడ పార్క్ చేసినా ఎట్లుంటుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది చూద్దాం పదండి. తర్వాత ఏంటంటే సెకండ్ స్టేజ్ అనమాట. స్టేజ్ తర్వాత ఇది తీసుకొచ్చినారు. ఈ సైకిల్ ఏంటంటే ఎక్కడ మనం లాక్ చేసుకొని, ఎక్కడ అన్లాక్ చేసుకొని తీసుకొని పోయి ఎక్కడ పడితే అక్కడ వదిలేయచ్చు అనమాట. ఇది రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఏ ఏరియాలో వదిలేసినా కానీ తర్వాత సంగతి తర్వాత మన పని అయిందా లేదా కానీ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ స్టేషన్స్లలో పోయి పెట్టడము అవన్నీ పెద్ద కష్టం కదా. మళ్ళీ ఆ ఏరియా వెతుక్కోవాలా, పోవాలా, పెట్టాలంటే జనాలకు బద్ధకం ఎక్కువైపోయి ఈ సిస్టమ్ తీసుకొచ్చినారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఎక్కడ అంటే వర్షంలో ఎండి నాని చేసి ఇట్లనే ఉంటాయి. ఇక అవి వెయిట్ చేస్తూ ఉంటాయి కస్టమర్ల గురించి. ఇక్కడ నుంచి చూడండి కుప్పల తెప్పలు కనిపిస్తూ ఉంటాయి మనకి. బ్లూ కలర్, ఎల్లో కలర్ 2 కలర్లోనే కనిపిస్తుంది. ఎన్నెన్ని బండ్లు పెట్టినారు చూడండి రోడ్ల పైన. ఇవన్నీ అంతే. ఎప్పుడు అంటే మొత్తం రాజుపడి తీసుకొచ్చి మొత్తం అని సెట్ చేసి పెడతారు అనమాట. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని పోవడానికి. కొంచెం ముందు పోతే ఇంకా కనిపిస్తాయి మళ్ళీ. చూసారా నిన్న చూసారు కదా పాప. మనకి ఏంటంటే మామూలు బండ్ల కన్నా ఈ బండ్లు ఎక్కువ కనిపిస్తాయి. రెంటల్ బైక్స్ ఎక్కువ కనబడతాయి చాలా. చూస్తున్నారు కదా, చూసిరా? నేను చెప్పాలి ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోతారని చెప్పేసి. ఇట్లా మనం ముందుకు పోయినామనుకో ఇంకోటి కనిపిస్తుంది. అలా సొంత బండి కూడా రోడ్డు మీద ఇట్లా పార్క్ చేసిపోతారా, ఒకటి చేయడు కదా అట్లా. ఇక చూడు, ఇది మనది కాదు కదరా బాబు అని చెప్పేసి ఇష్టం ఉన్నాడు పార్క్ చేసి పడేసినాడు రోడ్డు పైన అంతే. దాని తర్వాత పికప్ చేసుకుంటాడు లేకుంటే ఎవరికి అవసరం ఉంటే అక్కడ నుంచి తీసుకొని పోతాను అన్నమాట. చూసారు కదా. ఓకే అండి, మనమైతే ఆల్మోస్ట్ చూసాం కదా, రోడ్ పైకి వచ్చాము. రోడ్డు మీద చూసారు కదా వర్షం ఎట్లా, క్లైమేట్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 days నుంచే ఫుల్ చిల్డ్ క్లైమేట్ అయిపోయింది. ఓకే, నేను ఈరోజు మీకు 2 types ఆఫ్ కంపెనీస్ నేను చూపిస్తా. ఇది వచ్చేసి మైత్వాన్కి సంబంధించింది. అంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనుకోండి. మనకి సైకిల్ కూడా సేమ్ ఇంతకు చూసారు కదా, ఇంతకుముందు చూపించాం కదా, ఎల్లో కలర్ బ్లూ కలర్ 2 ఉంటాయి. ఇది వచ్చేసి మైత్వాన్. ఓకే, ఇంకోటి వచ్చి ఆలీపేకి సంబంధించిన సైకిల్ బైక్ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను చూడండి. బ్లూ కలర్లో కనిపిస్తుంది అది ఆలీపేకి సంబంధించిన బైక్. ఇది చాలా భలే ఉంటుంది ఇది సిస్టమ్. మనం ఇప్పుడు ఒక బండి అయితే అన్లాక్ చేద్దాము. నేను ఫస్ట్ అయితే మీకు అయితే బండి గురించి క్లియర్గా నేను చూపించేస్తాను. దాని తర్వాత మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఇది నా పర్టికులర్ నా వెయిట్ ఆపుతా లేదని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే దాని టైర్ని చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో, సైకిల్ టైర్ లాగానే ఉన్నాయి సన్నగా. ఇది ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ అనుకుంటా. ఇది పంచర్ అవ్వదు, ఎందుకంటే గాలి ఏం లేదు, మొత్తం రబ్బర్తో చేసేసినారు ఇది, కాబట్టి పంచర్ కాదనుకుంటా. ఇది ఏంటంటే హెల్మెట్ సిస్టమ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే హెల్మెట్ అనేది ఇక్కడ చూసినారు కదా, మంచి క్వాలిటీ ఆఫ్ హెల్మెట్ ఇది. దీని ఏంటంటే లాక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము బండి అన్లాక్ చేయగానే ఆటోమేటిక్ ఇది కూడా అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అయిపోయాక మనం ఈ హెల్మెట్ తీసుకొని పెట్టుకున్న తర్వాత ఈ సెన్సర్ ఉంటుంది దీని లోపల ఒకటి, దాంతో మనం తీసుకొని పోవచ్చు అనమాట. ఈ బండి వచ్చేసి యాక్చువల్లీ ఆన్ అండ్ యావరేజ్ 100 kilometers ఒక రేడియస్ ఒక ఛార్జింగ్ ఉంటుందంట. 100 kilometers వరకు నడుస్తుంది. ఇది చూసారు కదా హలో బైక్.
కంపెనీ పేరు. ఇది వచ్చేసి యాంటీ గ్రూప్కి సంబంధించిన బైక్ అన్నట్టు ఇది. మనమైతే ఒక బండి అయితే అన్లాక్ చేద్దాము, అన్లాక్ చేసి ఒక రైడ్ కొడదాము. రైడ్ కొట్టిన తర్వాత దీంతో పాటు ఇది ఏంటంటే ఆప్షన్ కూడా ఇచ్చినాడు వీడు. ఇన్ కేసు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా కానీ సైకిల్ లాగా దొక్కొని పోవచ్చు అనమాట. ఇది చైన్ సిస్టమ్ అనమాట, సైకిల్ లాగా దొక్కొని పోవచ్చు. ఇదే కదా. ఓకే మనమైతే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనమైతే ఆలీపే ఓపెన్ చేసుకుందాం. ఆలీపే ఓపెన్ చేసిన తర్వాత బార్ కోడ్ స్కాన్ చేసిన. బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో చూద్దాం. మనకి ఏంటంటే ఆలీపే అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. చూసారు కదా, ₹3 ప్రస్తుతానికి అయితే ₹3 ఉంది. స్టార్ట్ చేద్దాం. ఇంకా రైడ్ అయిపోయింది, డన్. గో. ఓకే చూసా కదా, 2.5 అంటే ఆల్మోస్ట్ అరౌండ్ కిలోమీటర్స్ అనుకుంటా. ఇది అన్లాక్ కావట్లేదు ఏంటప్ప. ఓకే డన్. మన రైడ్ చూసా కదా, చూసా కదా హెల్మెట్ అన్లాక్ అయిపోయింది తీసుకో అని చెప్పేసి అంటుంది. మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇదేంటబ్బా ఎక్సిలేటర్ ఇదా. ఈ హెల్మెట్ గమ్మత్ ఉంది యాక్చువల్లీ. చూసా కదా, బైక్ ఏమో చిన్నగా ఉంది. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇది చూస్తుంటే. చిన్నగా ఉంది బైక్. అబ్బాబాబాబా, ఇంకా నా బరువు ఆపుతుందంటే రియల్లీ గ్రేట్ ఇది కదా. అప్రిషియేట్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. హెల్మెట్ చూసా కదా ఎంత గమ్మత్ ఉందో, మిలిటరీ హెల్మెట్ లాగా. ఓకే 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 ఓకే. ఎక్స్కలేటర్ ఇది మొత్తం ఇయ్యలా, ఇక ఇది ఒక్కటి ఇచ్చినాడు అంతే, ఎడ్జ్ లాగా. ఇక ఎడ్జ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అది మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది. కెమెరా పట్టుకొని జీవితం బైక్ని కంట్రోల్ చేయాలంటే కష్టం అబ్బా. ఒక సైడ్ కెమెరా, ఒక సైడ్ చెయ్యి ఊగుతూ ఉంది. ఒకటే చేత నాకు ఎవరు కెమెరామెన్ లేదు కదా నా వీడియోలు తీయడానికి. కెమెరామెన్ ఉంటే బాగానే ఉండే, కెమెరామెన్ లేరు కదా మన దిద్దడానికి. ఇక ఇదబ్బా సిస్టమ్. చూసారు కదా, తీసుకొచ్చి నా బైక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను నేను. లేకుంటే వేరే దగ్గర ఎక్కడ వదిలినా కానీ ఏం ఫరక్ పడదు. బండి ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా మనము ఇంట్రెస్టింగ్ క్లియర్గా అది ఏమంటుందంటే హెల్మెట్ పెట్టా అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం రైడ్ అయితే క్లోజ్ చేసాము. రైడ్ క్లోజింగ్ చేసిన తర్వాత హెల్మెట్ అయితే ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసినాను. పెట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ లాక్ అయిపోతుంది. ఓకేనా, మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మందికి వచ్చే డౌట్లు ఏంటంటే, భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పెట్టినారు, దీన్ని ఏం చేస్తారు ఏం సంగతి నేను మీకు నెక్స్ట్ స్టైల్లో చూపిస్తాను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. అంటే దీనిలో ఒకటి ఛార్జింగ్ అయిపోయినా కానీ దీన్ని ఎట్లా రీప్లేస్ చేస్తారు ఏం సంగతితో మనం టోటల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. ఇది చెప్పాను కదా, ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ వరకు బండి తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత మనము మళ్ళీ ఛార్జింగ్ వెళ్ళిపోతాం అనమాట. అంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చి పికప్ తీసుకొని పోతారు. ఆ పికప్ తీసుకున్న ట్రక్ కూడా ఎట్లుంటుందో కూడా నేను అది కూడా మొత్తం డీటెయిల్గా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి బైక్స్ మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఓకేనా, బేసిక్గా ఈ బండ్లన్నీ మొత్తం సర్వేలెన్స్లో ఉంటాయి అనమాట యాక్చువల్లీ. ఓకేనా, సర్వేలెన్స్ అంటే ఎక్కడెక్కడ ఏరియాలో బండి ఉంది ఏం సంగతో మొత్తం వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి. అక్కడ చూసే కదా ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క బైక్కి నంబర్ ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను చూడండి. దీంట్లో మీకు చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే దీని నెంబర్ చూడండి 5749244652 ఉంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి వేరే నెంబర్ కనబడుతుంది. ఈ బైక్ నెంబర్ చూసారా 57492307 అంటే ఒక్కొక్క నెంబర్కి డిఫరెంట్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మొత్తం సర్వేలెన్స్ కెమెరాలో ఉంటుంది కాబట్టి ఏ లొకేషన్లో బైక్ ఉందా ఏ సంగతి మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి అన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఆ పర్టికులర్ యాప్లో వాళ్ళ యాప్లో చూసుకుంటే వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన రైడ్ కంప్లీట్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం చేస్తామంటే దీనికి హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ దీనిలో పెట్టిన తర్వాత మనం దీంట్లో ఆప్షన్ ఉంటుంది. నేను ఇందాక చూపించాను కదండి, ఆ ఆప్షన్ కొట్టగానే ఆటోమేటిక్లీ ఏంటంటే ఈ లాక్ అనేది పడిపోతుంది. లాక్ పడిపోగానే ఆటోమేటిక్గా మన దాని నుంచి డబ్బులు కట్ అయిపోతాయి మన అకౌంట్లో నుంచి. ఇది రైడ్ కంప్లీట్ అయిందని చెప్పేసి మనకి తెలిసిపోద్ది అనమాట. ఇది చూసారా, ఇది సైకిల్కి పెట్టినట్టు పెట్టినమాట. బెల్ టింగ్ 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 సౌండ్ వస్తుంది. అంటే యాక్చువల్లీ ఇంకా హారం పెట్టలేదు, బెల్ పెట్టినారు. బ్యాటరీలు అయిపోగానే ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ఛార్జింగ్ చేసుకొచ్చి శేషే. ఓకే, ఆ కంపెనీ వేరే ఈ కంపెనీ వేరే.